ఈ తుష్టీకరణ రాజకీయాలు, ఇంక్లూసివ్నెస్ అన్న పేరిట వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకానికి వీళ్ళు కళ్ళు మూసుకొని ఉండడం అన్న దానికి కారణమే ఇటువంటి ఘటనలు జరుగుతాయి. మరి యూకేలో అదే జరుగుతోంది, ఫ్రాన్స్ లో అదే జరుగుతోంది. మనకు యూరోప్ అంతా కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తున్నాం మనం. యూకేలో ఒక ఊరు పోర్ట్ స్మౌత్ అన్నటువంటి ఊర్లో వాళ్ళ సిటీ కౌన్సిల్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. కనీసం అంటే 2000 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళ పరంపరని తిరగరాస్తూ క్రిస్మస్ వస్తే గనక ఈ క్రిస్మస్ నెలలో వాళ్ళ ఇళ్ల ముందర వాళ్ళు ఒక రీత్ లాంటిది, అంటే పూల గుచ్చ వాళ్ళు తగిలించుకుంటారు దాన్ని సెలబ్రేట్ చేయడానికి. ఇవి మీ తలుపుల బయట పెట్టకండి, మీరు ఏ డెకరేషన్ చేయదలుచుకున్నా మీ ఇంట్లో చేసుకోండి, బయట చేయకండి. మీరు బయట కనుక ఇటువంటి క్రిస్మస్ డెకరేషన్లు చేస్తే ముస్లిం సమాజం నొచ్చుకుంటుంది, వాళ్ళు బాధపడతారు. కాబట్టి మీరు వాళ్ళకి నొప్పించకుండా ఉండడానికి మీరు ఇంట్లో మీరు ఏమో చేసుకోండి అని చెప్పి వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు. అంటే ఇటువంటి తుష్టీకరణ రాజకీయాలు చేస్తే కనుక ఏమవుతుంది? మరి ఇటువంటి ఘటనలే జరుగుతాయి. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు వీళ్ళని. ఇటువంటి హనూకా అన్నది ఇజ్రాయిలీ మన జూయిష్ క్యాలెండర్ చాలా ముఖ్యమైనటువంటి ఒక పండగ అది. దీని వెనకాల చూస్తే కనుక 2167 సంవత్సరాల చరిత్ర ఉన్నది. 167 BCE అంటే ఈ క్రీస్తు పూర్వం అందాం. ఆ సంవత్సరంలో వీళ్ళు చాలా కష్టంతో కూడినటువంటి పోరాటం చేసి వాళ్ళ టెంపుల్, వాళ్ళ ఆలయం ఏదైతే ఉందో